సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. ఇవాళ ఉదయం మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి అనంతరం నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. హస్తినా చేరుకున్న ఆయన అక్కడ బిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ ముందుగా భేటీ అయ్యారు. రేపు రైల్వే, ఎరువులు, రసాయనాలు, అలాగే జలవనరుల శాఖ మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానుండడం రాష్ట్ర కాంగ్రెస్లో ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పార్టీలోని తాజా పరిణామాలను సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి కావడంతో పాటు కేబినెట్లో మరో బెర్త్ ఖాళీగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేయని మంత్రులపై చర్యలు తప్పవని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారనే టాక్ ఇటీవల పొలిటికల్ సర్కిల్స్లో వినిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి విస్తరణ మరోసారి ఉండబోతోందా, ప్రస్తుతం మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.